ఓం శాంతి 31/12/1986 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. పాస్ట్, ప్రెజెంట్ మరియు ఫ్యూచర్లను శ్రేష్టంగా తయారు చేసుకునే విధి. ఈరోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ మరియు గాడ్ ఫాదర్ తమ అతి మధురమైన అతి ప్రియమైన పిల్లలకు మనస్ఫూర్తిగా ఆశీర్వాదాల గ్రీటింగ్స్ని ఇస్తున్నారు. అల్లారు ముద్దు పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంతటి శ్రేష్టమైన వారు, మహానాత్మలు అనేది బాప్దాదాకు తెలుసు. పిల్లల ప్రతి ఒక్కరి మహానత, పవిత్రత బాబా వద్దకు నంబర్ వారుగా చేరుకుంటూ ఉంది. ఈరోజు అందరూ విశేషంగా నూతన సంవత్సరాన్ని జరుపుకునే ఉత్సాహ ఉల్లాసాలతో వచ్చి ఉన్నారు. ప్రపంచంలోని వారు ఇది జరుపుకునేందుకు ఆరిపోయిన దీపాలు లేక క్రొవ్వొత్తులను వెలిగిస్తారు. వారు వెలిగించి జరుపుకుంటారు మరియు బాప్దాదా వెలిగియున్న లెక్కలేనన్ని ఆత్మ దీపాలతో నూతన సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఆరిపోయిన వాటిని వెలిగించరు, వెలిగించి మరల ఆర్పరు. ఇలా లక్షల అంచనాలో వెలిగియున్న ఆత్మిక జ్యోతుల సంఘటనలో నూతన సంవత్సరాన్ని జరుపుకోవటం. ఇలా బాబా మరియు మీరు తప్ప ఇతరులెవ్వరూ జరుపుకోలేరు. ఇది ఎంతో సుందరంగా ప్రకాశిస్తున్న దీపాల ఆత్మిక సంఘటన కల దృశ్యం. అందరి ఆత్మిక జ్యోతి స్థిరంగా ఏకరసంగా మెరుస్తూ ఉంది. అందరి మనస్సుల్లో ఒక్క బాబా ఈ లగనే ఆత్మిక దీపాలను ప్రకాశింపజేస్తుంది. ఒకే ప్రపంచం, ఒకే సంకల్పం, ఏకర స్థితి ఉన్నాయి. జరుపుకోవడము అంటే ఇదే, తయారు చేయడము అంటే ఇదే. ఈ సమయంలో వీడ్కోలు మరియు అభినందనలు, ఈ రెండింటి సంగమం ఉంది. పాతదానికి వీడ్కోలు మరియు క్రొత్త సంవత్సరానికి అభినందనలు. ఈ సంగమయుగ సమయంలో అందరూ చేరుకున్నారు కనుక పాత సంకల్పాలు మరియు సంస్కారాల వీడ్కోలుకు కూడా అభినందనలు మరియు నూతన ఉత్సాహ ఉల్లాసాలతో ఎగిరేందుకు కూడా అభినందనలు. ప్రజెంట్ వర్తమానం ఏదైతే ఉందో అది కొంత సమయం తర్వాత పాస్ట్ గతం అవుతుంది. ఏ సంవత్సరం అయితే నడుస్తూ ఉందో అది 12 గంటల తర్వాత గతం అయిపోతుంది. ఈ సమయాన్ని ప్రజెంట్ వర్తమానము అంటారు మరియు రేపటిని ఫ్యూచర్ భవిష్యత్తు అంటారు. పాస్ట్, ప్రెజెంట్ మరియు ఫ్యూచర్ ఈ మూడింటి ఆటనే నడుస్తూ ఉంటుంది. ఈ మూడు మాటలను ఈ నూతన సంవత్సరంలో క్రొత్త విధితో ప్రయోగించాలి. ఎలా? పాస్ట్ను సదా పాస్ విత్ ఆనర్లుగా పాస్ చేయాలి, గౌరవప్రదంగా పాస్ అయ్యి. ఫాస్ట్ ఈజ్ పాస్ట్, గతం గత. అయితే జరిగేదే ఉంది కానీ ఎలా పాస్ చేయాలి, ఎలా దాటాలి? సమయమేమో గడిచిపోయింది, పాస్ అయిపోయింది, ఈ దృశ్యం దాటిపోయింది అని అంటారు కదా. కానీ పాస్ విత్ ఆనర్లుగా పాస్ చేశారా, దాటారా? గౌరవప్రదంగా పాస్ అయ్యారా? గతం గత చేశారు కానీ ఇటువంటి శ్రేష్టమైన విధితో గతాన్ని గత చేశారా, మామూలుగా గడిపేశారా? అనగా గతాన్ని స్మృతిలోకి తీసుకువస్తూనే గడిచిపోయిన రోజులను వాహ్ వాహ్ అన్న మాట మనస్సు నుండి వెలువడే విధంగా చేశారా? ఇతరులు మీ గడిచిపోయిన కథ నుండి పాఠాన్ని నేర్చుకునే విధంగా గతాన్ని గతగా చేశారా? గడిచిపోయిందేదో గడిచిపోయింది అంటారు, అంటే తప్పులన్నీ గడిచిపోవడం కాదు, మంచి విషయాలు 4 సబ్జెక్టులో పాస్ కావడం. ఇది గౌరవప్రదంగా పాస్ అయ్యారా? అది గుర్తుకొస్తూనే ఎంత బాగున్నానో అనుకుంటారు కదా, వాహ్ వాహ్ అని. మీ గతము స్మృతి చిహ్న స్వరూపంగా కావాలి, జ్ఞాపకార్థంగా కావాలి. కీర్తనను అనగా కీర్తిని పాడుతూ ఉండాలి. భక్తి మార్గంలో మీ కర్మల కీర్తనలే పాడుతూ ఉంటారు. మీ కర్మల కీర్తనల ద్వారా అనేక ఆత్మలకు ఇప్పటి కూడా శరీర నిర్వహణ జరుగుతూ ఉంది, అంటే సంపాదించుకుంటూ ఉన్నారు, దేవతలను పూజిస్తూ అనేక ప్రకారాలుగా. ఈ నూతన సంవత్సరంలో ప్రతి పాస్ట్ సంకల్పాన్ని మరియు సమయాన్ని ఇటువంటి విధితో పాస్ చేయాలి, దాటేయాలి. ఏం చేయాలో అర్థమైందా? ఇప్పుడు ప్రెజెంట్ వర్తమానంలోకి రండి. ప్రెజెంట్లోని ప్రతి క్షణము మరియు ప్రతి సంకల్పం ద్వారా విశేషాత్మలైన మీ నుండి ఏదో ఒక ప్రెజెంట్ కానుక ప్రాప్తించే విధంగా ప్రెజెంట్ను ప్రాక్టికల్లోకి తీసుకురండి. అన్నింటికంటే ఎక్కువ సంతోషం ఏ సమయంలో ఉంటుంది?
ఎవరి నుండైనా ప్రెజెంట్ అంటే కానుక లభించినప్పుడు ఎటువంటి అశాంతిలో ఉన్నా, దుఃఖితులుగా ఉన్నా, లేక వ్యాకులతలో ఉన్నా కానీ ఎవరైనా చాలా ప్రేమగా కానుక ఇచ్చినట్లయితే ఆ క్షణంలో సంతోషపు అల వచ్చేస్తుంది. అది ఆర్భాటాన్ని చూపించే ప్రెజెంట్ కాదు, మనస్ఫూర్తిగా ఇచ్చేది అయి ఉండాలి. అందరూ ప్రెజెంట్ అంటే కానుకను సదా స్నేహానికి గుర్తుగా భావిస్తారు. ప్రజెంట్గా ఇచ్చే వస్తువులో విలువ అనేది స్నేహానికి ఉంటుంది, వస్తువుకు కాదు. కావున కానుక ఇచ్చే విధితో వృద్ధిని పొందుతూ ఉండాలి. అర్థమైందా? ఇది సహజమా లేక కష్టమా? భండారి నిండుగా ఉంది కదా, లేక కానుకలను ఇస్తూ ఇస్తూ భండారి తక్కువైపోతుందా? స్టాకు జమ అయ్యే ఉంది కదా. కేవలం క్షణకాలపు స్నేహ దృష్టి, స్నేహ సహయోగము, స్నేహ భావన, మధురమైన మాటలు, మనస్సులోని శ్రేష్ఠ సంకల్పాలు, ఈ కానుకలు చాలు. ఈ రోజుల్లో పరస్పరంలోని బ్రాహ్మణ ఆత్మలకైనా, మీ భక్త ఆత్మలకైనా, మీ సంబంధ సంపర్కంలోని ఆత్మలకైనా, వ్యాకులతతో ఉన్న ఆత్మలకైనా కానీ అందరికీ ప్రజెంట్ల యొక్క అవసరం ఉంది. వేరే ప్రజెంట్లు కాదు, వీటి స్టాక్ అయితే ఉంది కదా. కనుక వర్తమానంలోని ప్రతి క్షణము దాతగా అయ్యి ప్రజెంట్ను పాస్ట్లోకి మార్చినట్టయితే అన్ని రకాల ఆత్మలు మనస్ఫూర్తిగా మీ కీర్తనలను పాడుతూ ఉంటారు. అచ్చా, ఫ్యూచర్, భవిష్యత్తులో ఏం చేస్తారు? చివరకు ఫ్యూచర్ ఏంటి అని లోకులు మిమ్మల్ని అడుగుతారు, భవిష్యత్తు ఏంటి అని. ఫ్యూచర్ను మీ ఫీచర్స్లో ప్రత్యక్షం చేయండి, మీ అంటే ముఖ కవలికల ద్వారా. మీ ఫీచర్స్ అంటే ముఖ కవలికలు ఫ్యూచర్ను ప్రత్యక్షం చేయాలి, స్వర్గాన్ని. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్లోని నయనాలు ఎలా ఉంటాయి, కళ్ళు ఎలా ఉంటాయి స్వర్గంలో? ఫ్యూచర్లోని చిరునవ్వు ఎలా ఉంటుంది? ఫ్యూచర్లోని సంబంధాలు ఎలా ఉంటాయి? ఫ్యూచర్లో ఎటువంటి జీవితం ఉంటుంది? మీ ఫీచర్స్, మీ ముఖ కవళికలు ఈ విషయాలన్నింటినీ సాక్షాత్కారం చేయించాలి. దృష్టి ఫ్యూచర్ యొక్క సృష్టిని స్పష్టం చెయ్యాలి. ఏమవుతుంది అన్న ప్రశ్న సమాప్తమైపోయి ఇలా అవుతుంది అనే దానిలోకి మారిపోవాలి. ఎలా అన్నది మారిపోయి ఇలా అయిపోవాలి. ఫ్యూచర్ ఉన్నదే దేవతగా, దైవత్వపు సంస్కారాలు అనగా దాతాతనపు సంస్కారాలు. దైవత్వపు సంస్కారాలు అనగా కిరీటధారి సింహాసన అధికారిగా అయ్యే సంస్కారాలు. మిమ్మల్ని ఎవరు చూసినా కూడా వారికి మీ కిరీటము మరియు సింహాసనము అనుభవం కావాలి. ఎటువంటి కిరీటం? సదా లైట్గా ఉండే లైట్ కిరీటం, తేలికగా ఉండే ప్రకాశ కిరీటం మరియు సదా మీ కర్మల ద్వారా, మాటల ద్వారా ఆత్మిక నశ మరియు నిశ్చింతత యొక్క గుర్తుల అనుభవం కావాలి. సింహాసన అధికారి గుర్తులు నిశ్చింతత మరియు నశ, నిశ్చిత విజయం యొక్క నశ, ఫిక్స్ అయినటువంటి విజయం యొక్క నశ మరియు నిశ్చింత స్థితి. ఇవి బాబా యొక్క హృదయ సింహాసనాధికారి ఆత్మ యొక్క గుర్తులు. ఎవరు వచ్చినా కూడా వారి సింహాసన అధికారి మరియు కిరీటధారి స్థితిని అనుభవం చేయాలి. ఫ్యూచర్ను ఫీచర్స్ ద్వారా ప్రత్యక్షం చేయడం అంటే ఇదే. ఇలా నూతన సంవత్సరాన్ని జరుపుకోవడం అనగా అలా తయారు చేయటం. నూతన సంవత్సరంలో ఏం చేయాలో అర్థమైందా? 3 మాటల ద్వారా మాస్టర్ త్రిమూర్తి, మాస్టర్ త్రికాలదర్శి మరియు త్రిలోకినాథులుగా అవ్వాలి. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అందరూ దీని గురించి ఆలోచిస్తారు. ప్రతి అడుగు ద్వారా, స్మృతి ద్వారానైనా, సేవ యొక్క ప్రతి అడుగు ద్వారానైనా కానీ ఈ 3 విధుల ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ఉండాలి. నూతన సంవత్సరం యొక్క ఉత్సాహ ఉల్లాసం అయితే చాలా ఉంది కదా. డబల్ విదేశీయులకు డబల్ ఉల్లాసం ఉంది. న్యూ ఇయర్ను జరుపుకునేందుకు ఎన్ని సాధనాలను ఉపయోగిస్తారు. వారు సాధనాలను కూడా వినాశనకరమైనవి ఉపయోగిస్తారు మరియు మనోరంజనమును కూడా అల్పకాలానికే చేస్తారు. ఇప్పుడిప్పుడే వెలిగిస్తారు, ఇప్పుడిప్పుడే ఆర్పేస్తారు. కానీ బాప్ దాదా అవినాశి విధి ద్వారా, పద్ధతి ద్వారా అవినాశి సిద్ధిని ప్రాప్తి చేసుకునే పిల్లలతో జరుపుకుంటూ ఉన్నారు. మీరు కూడా ఏం చేస్తారు? కేక్ కట్ చేస్తారు, క్రొవ్వొత్తులు వెలిగిస్తారు, పాటలు పాడతారు, చప్పట్లు కొడతారు,
వీటన్నింటిని కూడా బాగా చేయండి. చెయ్యాలనుకుంటే చెయ్యండి, కానీ బాప్దాదా సదా అవినాశి పిల్లలకు అవినాశి అభినందనలను ఇస్తారు మరియు అవినాశిగా అయ్యి విధిని తెలుపుతారు. సాకార ప్రపంచంలో సాకారి మనోరంజనములను జరుపుకోవటాన్ని చూసి బాప్దాదా కూడా సంతోషిస్తారు. ఎందుకంటే ఇటువంటి సుందరమైన పరివారం, ఎందులోనైతే పూర్తి పరివారం అంతా కిరీటధారులు, సింహాసన అధికారులు ఉన్నారు మరియు ఇన్ని లక్షల సంఖ్యలో ఒకటే పరివారం. ఇటువంటి పరివారం మొత్తం కల్పంలో ఒకేసారి ఇప్పుడు మాత్రమే లభిస్తుంది. కనుక బాగా నాట్యం చేయండి, పాడండి, మిఠాయిలు తినండి. బాబా అయితే పిల్లలను చూస్తూ ఆ సుగంధాన్ని తీసుకొని సంతోషిస్తారు. అందరి మనస్సుల్లో ఏ గీతాలు మ్రోగుతూ ఉన్నాయి? సంతోషం యొక్క గీతాలు మ్రోగుతూ ఉన్నాయి. సదా వాహ్ వాహ్ అన్న గీతాన్ని పాడుతూ ఉండండి. వాహ్ బాబా, వాహ్ భాగ్యము, వాహ్ మధురమైన పరివారం, వాహ్ శ్రేష్టమైన సంగమ యుగం యొక్క సుందరమైన సమయం. ప్రతి కర్మ వాహ్ వాహ్గా ఉంది. ఇలాగ వాహ్ వాహ్ అనే గీతాలు పాడుతూ ఉండండి. చాలామంది పిల్లలు వాహ్ అనే పాటకు బదులుగా వేరే పాటలు కూడా పాడుతూ ఉంటారు అని బాప్దాదా నవ్వుకున్నారు. అది కూడా 2 మాటల పాట. అదేమిటో తెలుసా? ఈ సంవత్సరం ఆ 2 మాటల పాటను పాడవద్దు. ఆ 2 మాటలు వై మరియు ఐ. ఎందుకు అనేది, రెండవది నేను నేను. చాలా వరకు బాప్దాదా పిల్లల టీవీని చూసినప్పుడు పిల్లలు వాహ్ వాహ్ బదులుగా వై వై ఎందుకు, ఎందుకు అలా జరుగుతోంది, ఎందుకు ఇలా జరుగుతోంది అని చాలాసార్లు అంటూ ఉంటారు. కనుక వైకు బదులుగా వాహ్ వాహ్ అనాలి. నేను ఐ అనే దానికి బదులుగా బాబా బాబా అని అనాలి. అర్థమైందా? ఎవరైనా కానీ ఎలా ఉన్నా కానీ బాప్దాదాకు ప్రియమైన వారు కనుకనే అందరూ ప్రేమతో కలుసుకునేందుకు పరుగు తీస్తూ వస్తున్నారు. అమృతవేళ పిల్లలందరూ సదా ఈ పాటనే పాడతారు. ప్యారే బాబా, మీఠే బాబా, ప్రియమైన బాబా, మధురమైన బాబా. మరియు బాప్దాదా రిటర్నులు సదా ప్యారే బచ్చే, ప్యారే బచ్చే, ప్రియమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు అన్న పాట పాడతారు. వాస్తవానికి సంవత్సరం అతీతంగా మరియు ప్రియంగా ఉండే పాఠం నేర్చుకునేందుకు ఉంది. అయినా కూడా పిల్లల స్నేహపూర్వక ఆహ్వానము బాబాను కూడా అతీతమైన ప్రపంచం నుండి ప్రియమైన ప్రపంచంలోకి తీసుకొస్తుంది. ఆఖారి విధిలో ఫరిస్తా, సూక్ష్మ దేవతా విధులు వీటన్నింటినీ చూసే అవసరం లేదు. ఆఖారి మిలనం యొక్క విధిలో ఒకే సమయంలో ఎంతోమంది అనంతమైన పిల్లలకు అనంతమైన మిలనం యొక్క అనుభూతిని చేయిస్తారు. అవ్యక్త వతనంలో ఎంతమంది అయినా కలవచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఎంతైనా ఇక్కడ సాకారి విధిలో హద్దులోకి రావాల్సి ఉంటుంది. ఇంత సమయము అని పిల్లలకు కావాల్సింది ఏంటి? మురళి మరియు దృష్టి. మురళిలోనే కలుసుకోవడం అనేది ఉంది. విడిగా మాట్లాడినా, కలిసి మాట్లాడినా, కలిపి మాట్లాడినా కానీ మాట్లాడేదైతే అదే విషయమే. విడిగా మాట్లాడినా, ఇక్కడ కలిసి మాట్లాడినా సంఘటనలో ఏదైతే మాట్లాడతారో అదే విడిగా మాట్లాడతారు. అయినా కానీ చూడండి, మొదటి అవకాశం డబల్ విదేశీయులకు లభించింది. భారతదేశంలోని పిల్లలు 18వ తారీఖు జనవరి 18 కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మీరు మొదటి అవకాశాన్ని క్రొత్త సంవత్సరం కోసం వచ్చారు. 35, 36 దేశాల వారు వచ్చి ఉన్నారు. ఇది కూడా 36 ప్రకారాల భోగ్ అయినట్లు. 36కు గాయన ఉంది కదా, 36 వెరైటీలు అయ్యాయి. బాప్దాదా పిల్లలందరిలోనూ సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలను చూసి సంతోషిస్తారు. ఎవరెవరైతే తనువు, మనస్సు, ధనము, సమయాలను స్నేహము మరియు ధైర్యంతో సేవలో పెట్టారో వారికి బాప్దాదా పదమాల గుణాల అభినందనలను ఇస్తున్నారు. ఈ సమయంలో సన్ముఖంలో ఉన్న, ఆకారి రూపంలో సన్ముఖంలో ఉన్నా కానీ బాప్దాదా పిల్లలందరికీ సేవలో లగన్తో నిమగ్నమై ఉన్నందుకు అభినందనలను ఇస్తున్నారు. సహయోగులుగా అయ్యారు, సహయోగులుగా తయారు చేశారు కనుక సహయోగులుగా అయినందుకు కూడా మరియు సహయోగులుగా తయారు చేసినందుకు కూడా డబల్ అభినందనలు. చాలామంది పిల్లల ఉత్సాహ ఉల్లాసములతో కూడిన సేవా సమాచారాలు మరియు అలాగే నూతన సంవత్సర ఉత్సాహ ఉల్లాసాలతో కూడిన కార్డుల మాల బాప్దాదా మెడలో పడింది.
ఎవరెవరైతే గ్రీటింగ్ కార్డ్స్ పంపించారో బాప్దాదా ఆ కార్డులకు రిటర్నులో గౌరవము మరియు ప్రేమ ఈ రెండింటిని ఇస్తారు. సమాచారాలను వింటూ వింటూ హర్షిస్తూ ఉంటారు. గుప్త రూపంలో సేవ చేసిన, ప్రత్యక్ష రూపంలో సేవ చేసినా కానీ బాబాను ప్రత్యక్షం చేసే సేవలో సదా సఫలతయే ఉంటుంది. స్నేహంతో చేసిన సేవకు రిజల్ట్ సహయోగి ఆత్మలుగా అవ్వటము మరియు బాబా కార్యంలో సమీపంగా రావటం. ఇదే సఫలతకు గుర్తు. సహయోగి ఈరోజు సహయోగియే రేపు యోగిగా కూడా వెళ్తారు. ఈరోజు బాబా కార్యంలో సహాయం చేసేవారే రేపు యోగి అవుతారు. కనుక ఎవరెవరైతే సహయోగిగా చేసే విశేషమైన సేవను నలువైపులా చేశారో వారి కోసం బాప్దాదా అవినాశి సఫలతా స్వరూప భవ అని వరదానంనిస్తున్నారు. అచ్చా, ఎప్పుడైతే మీ ప్రజలు, సహయోగులు, సంబంధీకులు వృద్ధిని పొందుతారో అప్పుడు ఆ వృద్ధి ప్రమాణంగా విధిని కూడా మార్చాల్సి వస్తుంది కదా. సంతోషపడతారు కదా. బాగా పెరగండి. అచ్చా, సదా స్నేహిలు, సదా సహయోగులుగా ఈ సహయోగులను తయారు చేసే వారందరికీ, సదా అభినందనలను ప్రాప్తి చేసుకునే వారికి, సదా ప్రతి క్షణాన్ని, ప్రతి సంకల్పాన్ని శ్రేష్టాతి శ్రేష్టంగా గాయన యోగ్యంగా తయారు చేసేవారికి, సదా దాతగా ఈ సర్వులకు స్నేహము మరియు సహయోగమును ఇచ్చేవారికి, ఇటువంటి శ్రేష్టమైన మహాన్ భాగ్యవాన్ ఆత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు సంగమ యుగం యొక్క గుడ్ నైట్ మరియు గుడ్ మార్నింగ్. విదేశీ సేవలలో హాజరయ్యున్న టీచర్ల కొరకు అవ్యక్త మహావాక్యాలు. నిమిత్త సేవాధారి పిల్లలను బాప్దాదా సదా సమాన భవ అన్న వరదానంతో ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. బాప్దాదా అందరిని వారు పాండవులైనా లేక శక్తులైనా కానీ ఎవరెవరైతే సేవకు నిమిత్తులై ఉన్నారో వారందరినీ విశేషంగా పదమాపదం భాగ్యవాన్ శ్రేష్ఠ ఆత్మలుగా భావిస్తారు. సేవ యొక్క ప్రత్యక్ష ఫలం సంతోషం మరియు శక్తి. ఈ విశేషమైనటువంటి అనుభవం అయితే చేస్తూనే ఉంటారు. ఎంత సేవ చేస్తే అంత సంతోషము, శక్తిని. ఇప్పుడు స్వయం ఎంత శక్తిశాలి లైట్ హౌస్, మైట్ హౌస్గా ఈ సేవ చేస్తారో అంత త్వరగా నలువైపులా ప్రత్యక్షత జెండా ఎగురుతుంది. నిమిత్త సేవాదారులు ప్రతి ఒక్కరూ విశేష సేవ యొక్క సఫలత కోసం 2 విషయాలపై ధ్యాస ఉంచాలి. ఒక విషయం ఏమిటి అంటే సదా సంస్కారాలను కలుపుకొని యూనిటీ, ప్రతి స్థానంలోని విశేషత కనిపించాలి. అందరితో అడ్జస్ట్ అయిపోవాలి. రెండవది సదా నిమిత్త సేవాదారులు ప్రతి ఒక్కరూ ముందుగా స్వయానికి 2 సర్టిఫికెట్లను ఇచ్చుకోవాలి. ఒకటి ఐక్యత, ఐకమత్యం. రెండవది సంతుష్టత. ఎవరు ఎలాగైనా ఉండని మీరు సంతృప్తిగా ఉండాలి. సంస్కారాలు రకరకాలుగానే ఉన్నాయి మరియు ఉంటాయి కూడా. కానీ సంస్కారాల ఘర్షణలోకి రావడమా వారితో, లేక ప్రక్కకు తప్పుకొని స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోవడం అన్నది మీపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా జరిగినప్పుడు ఒకవేళ ఎవరి సంస్కారమైనా అలా ఉన్నట్టయితే రెండవ వారు చప్పట్లు మ్రోగించకూడదు. వారి మాటలు విని సంతోషపడడం లేదా వారిని గురించి వేరేగా మాట్లాడడం ఇలా చేయకూడదు. వారు మారినా మారకపోయినా కానీ మీరైతే మారగలరు కదా. వారు సరిగ్గా లేరు, మీరు వారిని గురించి ఆలోచన చేశారు లేదా ఎవరికైనా చెప్పారు అంటే 2 చప్పట్లు మ్రోగినట్టు. ఇద్దరు అలాంటి వారే. ఒకవేళ ప్రతి ఒక్కరూ తమను తాము మార్చుకున్నట్టయితే, ఇముడ్చుకునే శక్తిని ధారణ చేసినట్లయితే ఇతరుల సంస్కారం కూడా తప్పకుండా శీతలంగా అవుతుంది. కావున సదా పరస్పరంలో స్నేహ భావనతో, శ్రేష్ఠ భావనతో సంపర్కంలోకి రండి. ఎందుకంటే నిమిత్త సేవాదారి బాబా చిత్రానికి దర్పణం వంటి వారు. కనుక మీ ప్రాక్టికల్ జీవితం ఏదైతే ఉందో అదే బాబా యొక్క చిత్రానికి దర్పణం అవుతుంది. కావున సదా ఇటువంటి జీవన రూపీ దర్పణంగా కావాలి. అందులో బాబా ఎవరు, ఎలా ఉన్నారో అలాగే కనిపించాలి. ఇకపోతే చాలా బాగా శ్రమించారు, ధైర్యం కూడా చాలా బాగుంది, సేవ వృద్ధి, ఉత్సాహ ఉల్లాసం కూడా చాలా బాగుంది. కనుకనే విస్తారాన్ని ప్రాప్తి చేసుకుంటూ ఉన్నారు. సేవ అయితే బాగుంది. ఇప్పుడు కేవలం బాబాను ప్రత్యక్షం చేసేందుకై ప్రత్యక్ష జీవన ప్రమాణాన్ని సదా చూపించండి.
వీరు జ్ఞాన ధారణలలోనూ ఒకేలా ఉన్నారు. అంతేకాక సంస్కారాలను కలుపుకోవడంలో కూడా నంబర్ వన్గా ఉన్నారు అని అందరూ ముక్త కంఠంతో ఏకకంఠంతో అనాలి. ఇండియా టీచర్ వేరు, ఫారిన్ టీచర్ వేరు అన్నట్లు ఉండకూడదు. అందరూ ఒక్కటే. ఇకపోతే కేవలం మీరు సేవకు నిమిత్తంగా అయ్యారు. స్థాపనలో సహయోగిగా అయ్యారు. మరి ఇప్పుడు కూడా సహయోగాన్ని ఇస్తూ ఉన్నారు. కావున స్వతహాగానే అందరూ విశేష పాత్రను అభినయించాల్సి ఉంటుంది. వాస్తవానికి బాప్దాదా మరియు నిమిత్తాత్మలకు విదేశీయులు మరియు దేశీయుల మధ్యన ఎటువంటి తేడా ఉండదు. ఎక్కడ ఎవరి సేవ యొక్క విశేషత ఉంటుందో అది ఎవరైనా కానీ అక్కడ వారి విశేషత ద్వారా లాభాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఒకరినొకరు గౌరవించుకోవడం అనేది బ్రాహ్మణ కులం యొక్క మర్యాద. స్నేహాన్ని తీసుకోండి మరియు గౌరవాన్ని ఇవ్వండి. విశేషతకు మహత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది కానీ వ్యక్తికి కాదు. అచ్చా. ఓం శాంతి.